పిల్లలు పిల్లలు ఈరోజు మనము నీటిలో కరిగేవి గురించి చెప్పుకుందామా? చూడండి, ఇప్పుడు స్పూన్ ఏది? స్పూన్ ఎవరు తీస్తారు? ఇది చూడండి, ఇది ఏంటిది? చూడండి, పంచదార. మనం రోజు టీలో వేసుకుంటాం. ఏంటి? సాల్ట్. మనం రోజు కూరలో వేసుకుంటాం కదా, వేసుకుంటామా? కూరలోని అన్నింటిలో వేసుకుంటాం కదా. ఇది సాల్ట్ అనమాట. చూడండి, నీటిలో వేసాను. అది ఇది నీటిలో వేసాను కదా, సాల్ట్. ఇది చూడండి, ఇది పంచదార. మన రోజు టీలోని రసాల్లోని అన్నిట్లో వేసుకుంటాం కదా. రోజు చూడండి, తింటే తియ్యగా ఉంటది. ఎలా ఉంటది? తియ్యగా ఉంటది. చూడండి, దీన్ని కూడా ఇందులో వేస్తున్నాను. పంచదార కూడా ఇందులో వేసానా? అది కూడా కరిగిపోతుంది. చూడండి, ఇది కూడా నీటిలో కరిగిపోతుంది అనమాట. కరిగిపోతుందా? చూడండి, ఈసారి నీటిలోని కొంచెం నీళ్ళు అనుకోమా. ఇందులోని ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు వేద్దాం. ఇందులో ఏంటేద్దాము? నీళ్ళు వేద్దాం. నీటిలో వేసినప్పుడు మనకి ఏవి మునిగిపోతాయి, ఏవి మనకి ఈసారి చూడండి, కొన్ని కొంచెం ఆకులు వేద్దాం. ఆకులు మునిగిపోయా తేలిపోయా? తేలే కదా నీటిలో. దశ చెప్పు, తేలిపోయా? చూడండి, ఫ్లవర్స్ చూడండి, ఇవి కూడా తేలిపోతున్నాయి కదా. ఇంకా ఫ్లవర్స్ కూడా తేలిపోతున్నాయి. ఈ పువ్వులు చూడండి, ఈ పువ్వులు కూడా నీటిలో వేద్దామా? ఇవి కూడా ఇంకా తేలిపోయినాయి. తెల్లవా? ఇప్పుడు రాళ్ళు వేద్దాము. చూడండి, వేటివి? రాళ్ళు చూడండి. ఇప్పుడు రాళ్ళు చూడండి, వెయ్యి రాళ్ళు, వెయ్యి అందులో. ఈ రాళ్ళు కూడా ఇందులో మునిగిపోయాయి కదా. చూడండి, రాళ్ళు మునిగిపోయాయి, ఆకులు తేలిపోయాయి, పువ్వులు తేలాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా? పంచదార, దీంట్లో సాల్ట్. చూడండి, కరిగిపోయిందా లేదా? కరిగిపోయింది కదా. మరి పంచదార, ఇది కూడా కరిగిపోయిందా? చెప్పు మరి గట్టిగా. కరిగిపోయిందా? లాస్యా కరిగిపోయిందా? చెప్పు. పంచదార కూడా కరిగిపోయింది. దేశాలు కరిగిపోయింది. ఇది మరి రాళ్ళు కరగలేదు కదా. మనం ఎలా వేసామో అలాగే ఉన్నాయా? పువ్వులు ఇవన్నీ కూడా నీటిలో తేలిపోతాయి అనుకోండి. మరి మీరు కూడా ప్రయత్నం చేస్తారా? బాగుందా?